10th క్లాస్ సెకండ్ లెసన్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, ఆడవాళ్ళ నోట అసలైన భాష వినగలం, దీన్ని మీరు సమర్థిస్తారా? 2 కారణాలు వ్రాయండి. జవాబు: సదాశివ గారు వరంగల్లు తెలుగు గురించి చెబుతూ వరంగల్లులో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లోనూ అచ్చమైన తెలుగు మాట వినిపిస్తుందని చెప్పారు. అంతేకాదు, ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం అని సదాశివ గారు చెప్పారు. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహల్లలో ఉండే బేగములు మాట్లాడే భాష శుద్ధమైనదని ఆనాటి విద్వాంసులు భావించేవారు. అందుకే కల్తీ లేని ఉర్దూను బేగమాతీ జుబాన్, మహెల్లాతీ జుబాన్ అని పిలిచేవారు. ఈ విధంగా ఆడవాళ్ళ నోట అసలైన భాష వినిపిస్తుందని సదాశివ గారు అభిప్రాయపడ్డారు. 2వ ప్రశ్న, ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఎందుకు? జవాబు: భాష అంతా ఒకటే అయినా ఏ ప్రాంతపు వాళ్ళు ఆ ప్రాంతపు మాండలిక భాషను మాట్లాడతారు. ఆ మాట్లాడే పదాల్లో ఒక రకమైన యాస ఉంటుంది. ఆయా ప్రాంతాలలో ఉపయోగించే పదాలు, నుడికారాలు, జాతీయాలు, పలుకుబడులు వేరువేరుగా ఉంటాయి. తెలుగు భాష అంతా ఒకటే అయినా కోస్తా వారు, రాయలసీమ వారు, తెలంగాణ వారు వేరువేరు మాండలిక పదాలు ఉపయోగిస్తారు. ఆ ప్రాంతంలో పరిచయంలో ఉన్న పదాలతో కూడిన భాష ఆ ప్రాంతం వారికి వినడానికి ఇంపుగా, సొంపుగా ఉంటుంది. వారికి బాగా అలవాటులో ఉన్న పదాలు నుడికారపు సొంపు, పలుకుబడి కల భాష కాబట్టి ఎవరి భాష వారికి వినసొంపుగా ఉంటుంది. 3వ ప్రశ్న, వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అనవచ్చు, దానిలో అంతరార్థాన్ని వివరించండి. జవాబు: టక్సాల అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ. అవి ఎక్కడైనా చెల్లుతాయి. ఇతరులు ఎవరైనా తయారు చేస్తే అవి నకిలీ నాణేలు. అవి చెలామణి కావు. పైగా ప్రభుత్వం జప్తు చేస్తుంది. వరంగల్లు ప్రాంత ప్రజలు మాట్లాడే భాష స్వచ్ఛమైనది, ప్రామాణికమైనది. అందుకే వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అనవచ్చు. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లో కూడా అచ్చమైన తెలుగు నుడి వినిపిస్తుంది. 4వ ప్రశ్న, ఎవరి భాష వాళ్లకు వినసొంపు. రచయిత డాక్టర్ సామల సదాశివ గురించి రాయండి. జవాబు: డాక్టర్ సామల సదాశివ గారు బహుభాషా కోవిదులు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ, తెలుగు భాషల్లో పండితుడు. సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. అన్ని ప్రాంతాల తెలుగు పలుకుబడులను, నుడికారాలను గౌరవించాలని సహృదయుడు. స్వీయ అనుభవాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్న శీర్షిక యాది వార్తాపత్రికలో చాలా కాలం నడిచింది. వీరి సంగీత శిఖరాలు హిందుస్థానీ సంగీతాన్ని గురించి తెలుగులో వెలువడిన మొదటి గ్రంథం. 5వ ప్రశ్న, తెలుగు వ్యవహారిక భాషలోని ప్రాంతీయ భేదాలను గురించి సదాశివ గారి అభిప్రాయం ఏమిటి? జవాబు: సదాశివ గారు మొదట్లో వ్యాసాలను, పుస్తకాలను గ్రాంథిక భాషలో రాసేవారు. కానీ ఆయన వ్యవహారిక వాదులతోనే గొంతు కలిపేవారు. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బడులలోనూ చదివేవారు. కానీ మొదట్లో తెలుగు పిల్లలు ఇంట్లో ఒక భాష మాట్లాడేవారు, బడులలో వేరే భాష చదివేవారు. తెలుగులో వ్యవహారిక భాష అమలులోకి వచ్చాక తెలుగు పిల్లలు సైతం ఇంట్లో మాట్లాడే భాషనే బడుల్లోనూ నేడు చదువుతున్నారు. అయితే మనం మాండలిక భేదాలు మాట అట్లుంచినా ప్రాంతీయ భేదాలను కూడా సరిచేసుకోలేకపోతున్నామని సదాశివ గారు అభిప్రాయపడ్డారు. సరిచేసుకోవాలంటే తొలగించడం, దిద్దుకోవడం కాదని, అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పటికీ తెలుగు భాషలో కలుపుకోవడం అవసరమని సదాశివ గారు అభిప్రాయపడ్డారు. 6వ ప్రశ్న, గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే అన్న సామల సదాశివ గారి మాటలను విశ్లేషించండి. జవాబు: సామల సదాశివ గారు తెలంగాణ అభిమాని. తమ ప్రాంతం దాటి ఏనాడు ఆంధ్రాకు కూడా రాలేదు. తమ యాస అంటే చాలా ఇష్టం. తమ ప్రాంతపు మాండలికాలంటే ఆయనకు ప్రాణం.
తెలంగాణ నుడికారాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తెలంగాణ పదబంధాలపై ఆయన అభిమానం వర్ణనాతీతం. కానీ ప్రతి జిల్లాకు యాస, నుడికారం, పదబంధాలు మారిపోతాయి. అవి ఆయా వ్యవహారిక భాషలలోనే కనబడతాయి. గ్రాంథిక భాషలో రచింపబడిన గ్రంథాలలో ఏ ప్రాంతపు మాండలికాలు, యాసలు పెద్దగా కనపడవు. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చినవే ఎక్కువగా కనిపిస్తాయి. అందుచేత గ్రాంథిక భాషలో రచించిన పద్యాలు, గద్యాలతో ఉన్న కావ్యాలలో కనిపించే తెలుగంతా ఒకలాగే ఉంటుంది. వ్యవహారికతకు, ప్రాంతీయతకు స్థానం ఉండదని సామల సదాశివ గారి అభిప్రాయం. 7వ ప్రశ్న, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బల్లో చదివే భాష వేరు అనే వాక్యాలు మీరు సమర్థిస్తారా? ఎందుకు? జవాబు: పిల్లలు ఇంట్లో తమ తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో, పనివారితో ప్రాంతీయమైన మాండలిక యాసలో మాట్లాడుతారు. వారు పాఠశాలకు వెళ్ళిన తర్వాత వారి పుస్తకాల్లో ఉన్న గ్రాంథిక భాషను, పత్రికల్లో ఎక్కువ మంది వాడే శుద్ధ వ్యవహారిక భాషను చదువుతారు, మాట్లాడుతారు. ఇంట్లో మాట్లాడేది ప్రాంతీయపు యాసతో నిండిన మాండలిక భాష, బడిలో చదివేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే గ్రాంథిక భాష లేక శుద్ధ వ్యవహారిక భాష. కాబట్టి పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బల్లో చదివే భాష వేరు అన్నది నిజం. 8వ ప్రశ్న, క్రింది పేరా చదివి అర్థవంతమైన 5 ప్రశ్నలు రూపొందించండి. జవాబు: గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాలోని గిరిజనులు వారి ఆధ్వర్యంలోని రైతులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య. చిన్నయ్య, పెద్దయ్య, చిలుకల భీమయ్య అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు, పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముణ్ణి పూజిస్తారు అని స్పష్టమవుతుంది. భీముణ్ణి ప్రత్యేకంగా కొలవడానికి కారణం ఉంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడిని పెళ్లి చేసుకుని ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్య దైవమయ్యాడు. జవాబులు. ప్రశ్నలు: 1. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న జిల్లాలు ఏవి? 2. గిరిజనులు వారి ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్ళు ఎవరు? 3. స్థానికంగా వినిపించే గేయం ఏది? 4. పెద్దయ్య, చిన్నయ్య అంటే ఎవరు? 5. గిరిజనులకు భీముడు ఎందుకు ఆరాధ్య దైవమయ్యాడు?